రెడీగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కనిపించిన తల్లికి తల్లయ్యాను అంటూ కూడా కన్న తల్లికి దివ్యాంగురాలైన కూతురు అన్ని సపర్యలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దివ్యాంగురాలైన విజయ తన గోడును ఏఎన్ఎన్ ఛానల్ ముందు వెలబోసుకుంది. అయితే దీంతో ఏఎన్ఎన్ తెలుగు ఛానల్లో దివ్యాంగురాల విజయకు చేయూత అంటూ ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని ఇప్పల్ తండాకు చెందిన దివ్యాంగురాలు ధరావత్ విజయకు ప్రభుత్వం తరపున చేయూత లభించింది. ఏఎన్ఎన్ ఎఫెక్ట్కు స్పందించిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య దివ్యాంగురాలు విజయకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక తక్షణ సాయం కింద 50,000 రూపాయలు ఇవ్వగా ₹1,00,000 సహాయం బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ట్రైసైకిల్ అందజేస్తామని ముత్తినేని వీరయ్య ప్రకటించారు. రెడీగా కని పెంచిన తల్లికి తల్లయ్యాను అంటూ కన్న తల్లికి దివ్యాంగురాలైన కూతురు అన్ని సపర్యలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. అయితే నేపథ్యంలో ఆ దివ్యాంగురాలైన విజయ తన గోడును ఏఎన్ఎన్ ఛానల్ ముందు వెళ్లబోసుకుంది. దీంతో ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ దివ్యాంగురాలు తనకు చేయూత అంటూ కూడా ప్రచారమైన వార్తకు అధికారులు స్పందించారు. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరులోని ఇప్పల్ తండాకు చెందిన దివ్యాంగురాలు ధరావత్ విజయకు ప్రభుత్వం తరపున చేయూత లభించింది. ఏఎన్ఎన్ ఎఫెక్ట్కు స్పందించిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య దివ్యాంగురాల విజయకు ఆర్థిక సహాయాన్ని అందించారు. తక్షణ సాయం కింద 50,000 రూపాయలు ఇవ్వగా ₹1,00,000 సహాయం బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ట్రైసైకిల్ అందజేస్తామని ముత్తినేని వీరయ్య ప్రకటించారు. విజయ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇప్పల్ తండా మాది. 20 సంవత్సరాలు అయింది. మా నాయన చనిపోయిండు. మా అమ్మకు నేనే చూసుకుంటాను. ఇన్ని రోజులు మా అమ్మ నాకు చూసుకున్నది కానీ ఇప్పుడైతే మా అమ్మకు నేనే చూసుకుంటాను. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. నేనే చేసుకుంటాను. మా అమ్మది మాది ఎవరు లేరు. మా తమ్ముడు లేరు, ఎవరు లేరు. అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు వస్తలేరు. నేను ఒకదానే అమ్మకు సేవ చేస్తాను. నేను మా ఎమ్మెల్యే మురళీ నాయక్, బట్రామ్ నాయక్ నాకు ఏమైనా సాయం చేయాలి. నాకు బండో ఏమైనా చేయాలి. నాకు కుటుంబానికి ఆందుకోవాలి. నాకు కూడా చూడాలి. నేను ఎక్కడైనా వెళ్ళాలని కూడా పోవాలని అంటే కూడా నాకు ఇబ్బంది అవుతుంది. ఏమైనా తీసుకురాని కూడా ఎవరితో తండాలు బతలాడాలి. నాకు ఎవరు లేరు. నేను పోవాలని అంటే కూడా నాకు కూడా ఇబ్బంది.